ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అభిజ్ఞ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మ్యాట్రిసెస్లో మనము పార్ట్ 3 చెప్పుకుంటున్నాము. 1 ఎక్సర్సైజ్ అయిపోయింది కదా మ్యాట్రిసెస్లో. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ మాత్రికల లబ్ధం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో బోత్ మీడియా ఒకేసారి చెప్తున్నాను నేను, సో అబ్జర్వ్ చేయగలరు. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏఐకే, ఇక్కడ కే m/n, b equal to bkj n/p, then the matrix C equal to Cij m/p, where Cij equal to summation of k equal to 1 to n aik bkj is known as product of a and b. ఓకే, డెఫినేషన్ అంటే మనం ఇలాగే రాయాలి, ఎక్స్ప్లెనేషన్ మీకు వేరే విధంగా ఉంటుంది, నేను చెప్తాను. తెలుగులో చూడండి. ఈక్వల్ టు ఏఐకే m/n, b ఈక్వల్ టు bkj n/p, మాత్రికల లబ్ధం ఏబీకి అనుగుణంగా ఉన్నాయి. ఈ విధంగా ఉంటే ఇక్కడ n ఈక్వల్గా ఉంటే అనుగుణంగా ఉన్నట్టు. Cij ఈక్వల్ టు, అప్పుడు Cij ఏముంటుంది, సమ్మేషన్ k ఈక్వల్ టు n ఏఐకే bkj అని రాస్తే మాత్రిక C m/pని లబ్ధం AB అంటాం, అంటే A, Bల మాత్రికల లబ్ధం అంటాం. దీనిని ఏబీతో సూచిస్తాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇప్పుడు సపోజ్ ఏ అనే మాత్రికల్లో m/n అన్నాడు, అలాగే బి అనే మాత్రికలో n/p అన్నాడు. ఇది మాత్రికలకు అనుగుణంగా ఉంది అని అంటున్నాడు. ఏ విధంగా ఉంది? ఇక్కడ n, ఇక్కడ n రెండు ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ n ఎక్కడ ఉంది? నిలువు వరుసలో ఉందా, అడ్డు వరుసలో ఉందా? ఇక్కడ n అనేది నిలువు వరుసలో ఉంది, ఇక్కడ n అనేది అడ్డు వరుసలో ఉంది. ఇక్కడ n ఏ ప్లేస్లో ఉంది? నిలువు వరుసలో ఉంది. ఇక్కడ n ఏ ప్లేస్లో ఉంది? అడ్డు వరుసల్లో ఉంది. ఇంగ్లీష్లో అయితే కాలమ్స్, రోస్. ఓకేనా? సో ఇది మనకి ఏమంటున్నాడు క్లియర్గా చూస్తే, లబ్ధానికి అనుగుణంగా ఉంది అంటున్నాడు. అవునా? అంటే మనము ఇలా ఉంటే లబ్ధం చేయగలము అనే అర్థం. కానీ మనం ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది? నిలువు వరుసల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అడ్డు వరుసల్లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కాలమ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ ఆర్ ఈక్వల్. అండర్స్టాండ్? ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కాలమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్. సో మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కాలమ్ దట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్. ఈ కండిషన్ అయినప్పుడే మనకు లబ్ధం అనేది పాసిబుల్ అవుతుంది. అది కూడా ఎలా? ఇవేమో ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండాలి, ఇవేమో కంపల్సరీ రోస్ ఈక్వల్గా ఎందులో ఉండాలి? సెకండ్ మ్యాట్రిక్స్లో ఉండాలి. ఓకే, తెలుగులో చూడండి. నిలువు వరుసల సంఖ్య ఈక్వల్ టు అడ్డు వరుసల సంఖ్య. ఇది కూడా అంతే. మనకి మొదటి మాత్రికలోని నిలువు వరుసల సంఖ్య దట్ ఈక్వల్ టు రెండవ మాత్రికలోని అడ్డు వరుసల సంఖ్య. ఏ విధంగా ఉండాలి? మనకి మొదటి మాత్రికల్లో నిలువు వరుసల సంఖ్య, రెండవ మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య సమానంగా ఉండాలి. అలా ఉంటేనే అది మనకి మాత్రికల లబ్ధం అనేది పాసిబుల్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ ఏ అనే మాత్రికల్లో 3/2 అనే మాత్రిక తీసుకున్నాం, అలాగే బిలో 2/1 అనే మాత్రిక తీసుకున్నాం. సో ఇది మాత్రికల లబ్ధానికి పాసిబుల్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పాలి?
మొదటి మాత్రికల్లోని నిలువరుసలు ఇవే కదా నిలువరుసలు మొదటి మాత్రికలో. అడ్డు వరుసలు బై నిలువరుసలు మనం రాసేది, అవునా? అడ్డు వరుసలు బై నిలువరుసలు రాయడం. అలాంటప్పుడు నిలువరుసలు ఏమవుతుంది? సెకండ్ది అవుతుంది. మొదటి మాత్రికల్లోని నిలువరుసల సంఖ్య 2 ఉంది. రెండవ మాత్రికల్లోనే అడ్డు వరుసల సంఖ్య అంటే మొదటిది వస్తుంది కదా, అడ్డు వరుసల సంఖ్య 2 ఉంది. సమానమైంది కాబట్టి మనకి ఏ కామ బీల లబ్ధం పాసిబుల్ అవుతుంది. దాని ఏబి అంటాం. సపోజ్ ఇలా ఉందనుకుందాం, 3/2, బి అనేది 2/3, 3/2 ఉందనుకుందాం. ఇది కూడా సేమ్ 3/2 ఉందనుకుందాం. ఇప్పుడు నాకు ఇది అవుతుందా చూడండి. ఏపీ మొదటి మాత్రికల్లోని నిలువరుసల సంఖ్య, రెండవ మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య 3 ఉంది. ఈక్వల్ అవుతాయి రెండు? నాట్ ఈక్వల్. సో ఏబి అనేది పాసిబుల్ అవ్వదు. ఏబి ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఏబి అనేది సాధ్యపడదు. ఇలా చెప్తాం మనం. ఓకేనా? ఇప్పుడు చేసినటువంటి మల్టిప్లికేషన్ మనకి 3/2, 2/1 అని ఇలా తీసుకున్నాం, అవునా? అంటే తీసుకున్నటువంటి మాత్రిక వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో, రిజల్ట్ ఏంటి? మనకి ఏబిఏ కదా. ఏబి ఏదైతే ఉంటుందో అది ఎన్నో తరగతి అవుతుంది అని అంటే ఏం చెప్తామంటే, మొదటి మాత్రికల్లోని అడ్డు వరుసలు, రెండవ మాత్రికల్లోని నిలువరుసలు అవుతాయి. తరగతి m/p అవుతుంది. అంటే ఈ మాత్రిక యొక్క తరగతి m/p అవుతుంది. ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి మాత్రిక లబ్ధం సాధ్యం కావాలంటే మొదటి మాత్రికల్లో నిలువరుసలు, రెండవ మాత్రికల్లోని అడ్డు వరుసలు సమానం కావాలి. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటేనే, ఈక్వల్ అవుతేనే మనకి మాత్రికల లబ్ధం అనేది సాధ్యం అవుతుంది. సో మనకి ఈ విధంగా కండిషన్ ఇలా లేదు అనుకోండి, మనకి ఈ కండిషన్ని సాటిస్ఫై చేయలేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్, అవునా? మనకు ప్రొడక్ట్ చేయడానికి లేదా మల్టిప్లికేషన్ చేయడానికి సాధ్యపడదు. If in case matrix in 3/2 and 3/2, suppose product of number of elements in first matrix are not equal to number of elements in second matrix, number of rows in second matrix అవుతాయి. మనకు అది అవుతుందా? ఏబి ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. ఈ విధంగా ఉందనుకోండి, కండిషన్ ఇలా ఉందనుకోండి, దెన్ AB is not possible, or we can say simply that product is not possible. ఓకే, అంటే ప్రొడక్ట్ చేయడమే పాసిబుల్ అవ్వదు మనకి. ఓకేనా? ఎప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. If the columns in first matrix and rows in second matrix are not equal, then a product of AB is not possible. ఓకే, సో ఈ విధంగా చెప్పొచ్చు మనం. ఓకేనా? ప్రాబ్లమ్స్లోకి వెళ్దామా? నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ చూడండి. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏబి ఎగ్జిస్ట్, దెన్ ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ ద ప్రొడక్ట్ బిఏ విల్ ఆల్సో ఎగ్జిస్ట్. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ అనేది ఏబి ఎగ్జిస్ట్ అయిందనుకోండి, ఇదే చూద్దాం. బిఏ ఎగ్జిస్ట్ అవుతుందా? ఇందులో బి ఫస్ట్ రాయాలి. బిఏ అంటే బి ఫస్ట్ రాస్తాం, అవునా? 3/2. ఏ అంటే 3/2. బిఏ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇందులో ఉండే నిలువరుసలు 2, ఇందులో ఉండే అడ్డు వరుసలు 3. ఈ రెండు ఈక్వల్ అయినాయా? లేదు, కాలేదు. కానీ ఇక్కడ చూద్దాం.
3/2 2/1. ఇక్కడ కూడా చూడండి బి 2/1 రాసుకుంటాం, ఫస్ట్ రాయాలి కదా. ఏ 3/2 రాద్దాం. ఇందులో ఉన్నటువంటి నిలువు వరుసలు 1, ఇందులో ఉన్నటువంటి అడ్డు వరుసలు 3. నాట్ ఈక్వల్ అంటే ఇది కూడా పాసిబుల్ అవ్వదు, బిఏ పాసిబుల్ అవ్వదు. ఏబి పాసిబుల్ అవుతుంది, బిఏ పాసిబుల్ అవ్వదు. మరి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే, ఇప్పుడు సపోజ్ ఏ అనేది 2/2 మ్యాట్రిక్స్, బి అనేది 2/2 మ్యాట్రిక్స్, రెండు 2/2 మ్యాట్రిక్స్ ఉండాలి. అంటే సేమ్ తరగతి దట్టు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంటే, ఇప్పుడు చూడండి అడ్డు వరుస, ఇందులో ఉన్న నిలువు వరుసలు ఎన్ని 2, ఇందులో ఉన్న నిలువు వరుసలు 2 ఈక్వల్ అయిందా అంటే ఏబి పాసిబుల్ అవుతుంది. బిఏ పాసిబుల్ అవుతుందా చూద్దాం. బిఏ అంటే ఫస్ట్ బి రాసుకోవాలి కదా, బి 2/2 ఏ 2/2. ఇక్కడ కూడా నిలువు వరుసలు ఈక్వల్ టు అడ్డు వరుసలు అవుతుంది అంటే బిఏ పాసిబుల్ అవుతుంది. అంటే మనకి ఇది అర్థం ఏంటంటే మాత్రికల యొక్క వినిమయం అనేది సాధ్యమవుతుంది. అవునా? మాత్రికల వినిమయం అంటే ఏంటి? ఏబి ఈక్వల్ టు బిఏ, ఏబి అలాగే బిఏ, ఈ రెండు అనేటివి పాసిబుల్ అవుతాయి. ఇవి ఈక్వల్ అవుతాయా అంటే కావు. మాత్రికల వినిమయ ధర్మంలో ఈ రెండు యొక్క మాత్రికల ఎలిమెంట్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉండవు, కానీ లబ్ధం అనేది సాధ్యం అవుతుందంటే అవుతుంది. ఏబి లబ్ధం సాధ్యమవుతుంది, బిఏ లబ్ధం సాధ్యమవుతుంది, అదే చెప్తున్నాను. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏబి ఎగ్జిస్ట్ అయిందనుకో, దెన్ ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ ద ప్రొడక్ట్ బిఏ విల్ ఆల్సో ఎగ్జిస్ట్. అవునా? సో ఇక్కడ మనకి ఏబి ఎగ్జిస్ట్ అయింది కానీ బిఏ అయ్యిందా? కాలేదు. అవునా? ఇక్కడ కూడా ఏబి ఎగ్జిస్ట్ అయింది కానీ బిఏ అవుతుందా? బిఏ కాదు. సో అలా మనకు ఇన్ కేస్ ఏబి అయితే బిఏ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేటివ్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్, దట్ ఈస్ ఈవెన్ ఇఫ్ ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్. ఈ రెండు ఎగ్జిస్ట్ అయినాయి అనుకో, ది నీ నాట్ బి ఈక్వల్. అదే ఇక్కడ మనం తీసుకున్నదే అదే. ఏబి ఎగ్జిస్ట్ అయింది, బిఏ ఎగ్జిస్ట్ అయింది, ఈ రెండు ఎగ్జిస్ట్ అయినప్పటికీ దే ఆర్ నాట్ ఈక్వల్ అంటే అవి ఈక్వల్ కావు. ఎందుకంటే కమ్యూటేటివ్ లా అనేది దీనికి వర్తించదు. వినిమయ ధర్మం లేదా కమ్యూటేటివ్ లా అంటాం. ఓకే. మ్యాట్రిక్స్ మల్టిప్లికేటివ్ ఈజ్ అసోసియేటివ్, దట్ ఈస్ ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి. కానీ అసోసియేటివ్ అవుతుంది. అసోసియేటివ్ అంటే ఏంటి? సహచర న్యాయం. ఓకేనా? అసోసియేటివ్ లా మీన్స్ సహచర న్యాయం. ఇవన్నీ కూడా మీకు వినిమయ ధర్మం, సహచర న్యాయం, తస్తమము ఇవన్నీ కూడా మీకు 8th 9th నుంచే వచ్చేస్తాయి. సో మీరు ఇన్ కేస్ మీరు అవి వినకపోయినా ఇప్పుడు తెలుసుకోండి. వినిమయ ధర్మం అంటే ఏబి ఈక్వల్ టు బిఏ అవ్వాలి, కానీ ఇక్కడ కావట్లేదు కాబట్టి వినిమయ ధర్మం వర్తించదు, కమ్యూటేటివ్ లా వర్తించదు అని చెప్తాం. అసోసియేటివ్ లా వర్తిస్తుందంటే సహచర న్యాయం, అసోసియేటివ్ లా వర్తిస్తుందంటే వర్తిస్తుంది అని చెప్తాం. ఓకే. ఈ విధంగా మనకు చిన్న ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 3Bలోని ప్రాబ్లమ్స్ చూద్దాం. క్రింది లబ్ధాలు సాధ్యమైనప్పుడల్లా కనుక్కోండి. ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ వేర్ ఎవర్ పాసిబుల్. ఇంగ్లీష్లో అయితే ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ వేర్ ఎవర్ పాసిబుల్. ఓకే. అంటే మనకి ప్రొడక్ట్ అనేది పాసిబుల్ అయినప్పుడల్లా వీటికి ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు. ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం -1 4 2 5 1 3. ఫస్ట్ ప్రాబ్లం ఇలా తీసుకున్నాం. సో ప్రాబ్లం తీసుకునే మడే మనం చేయాల్సిందంతా ఒక్కటే, దీన్ని మాత్రిక తరగతి రాయాలి. ఒక అడ్డు వరుస ఉంది, 3 నిలువు వరుసలు ఉన్నాయి, 1 2 3. ఇక్కడ 1 2 3 3 అడ్డు వరుసలు ఉన్నాయి, ఒకే ఒక నిలువు వరుస ఉంది. రాసిన తర్వాత ఇది పాసిబుల్ అవుతుందా లేదా రాయాలి. అవుతుంది అంటే ఈక్వల్ పెడదాం, కాదు అంటే నాట్ ఈక్వల్ టు పెడదాం. ఓకేనా? సో నెంబర్ ఆఫ్
నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎంత? 3. ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అనేది తర్వాత చూద్దాం. నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సెకండ్ మ్యాట్రిక్స్లో రోస్ ఎన్ని ఉన్నాయి? 3. అంటే రెండు సమానంగా ఉన్నాయి. ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ దట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. ఓకే, సో మొదటి తరగతిలోని మొదటి మాత్రిక అందాం, తరగతి కంటే మాత్రికలోని నిలువు వరుసలు కదా, నిలువు వరుసల సంఖ్య నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి? 3. రెండవ మాత్రికల్లోనే అడ్డు వరుసల సంఖ్య 3 ఈక్వల్ టు రెండవ మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య. ఈ విధంగా రాయాలి. ఓకే, అంటే మొదటి మాత్రికల్లోని నిలువు వరుసల సంఖ్య దట్ ఈక్వల్ టు రెండవ మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య. ఇది పాసిబుల్ అవుతే మనకేమవుతుంది? మాత్రికల లబ్ధం అనేది పాసిబుల్ అవుతుంది. అంటే సపోజ్ దీన్ని ఏతో డినోట్ చేస్తే, దీన్ని బీతో డినోట్ చేస్తే ఏబి అనేది పాసిబుల్ అవుతుంది. ఏబి పాసిబుల్ అవుతుంది. ఏబి తరగతి ఏమవుతుంది? ఈ మొదటి మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య రెండవ మాత్రికల్లోని నిలువు వరుసల సంఖ్య అవుతుంది. అంటే 1/1 అవుతుంది. ఏబి యొక్క తరగతి ఏమవుతుంది? 1/1. సో దట్ ఈక్వల్ టు -1 4 2 5 1 3. ఓకే, సో చేస్తే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మొదటి మాత్రికల్లోని అడ్డు వరుసల్ని రెండవ మాత్రికల్లోని నిలువు వరుసలతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు -1 ఉంది అనుకోండి, -1 దేనితో మల్టిప్లై చేయాలి? 5తో. -1 ఇంటూ 5 ప్లస్ చేయాలి, ప్రతిసారి ప్లస్ చేయాలి. 4ని దేనితో చేయాలి? 1. 4 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 2, ఇక్కడ 3. 2 ఇంటూ 3 బ్రాకెట్ క్లోజ్. ఓకే, అంటే మనం ఏ ప్రాబ్లమ్స్లో అయినా సరే అడ్డు వరుసతో నిలువు వరుసని చేయాలి. మాత్రికల లబ్ధం ఎప్పుడు కూడా మొదటి మాత్రికల్లోని అడ్డు వరుసలని రెండవ మాత్రికల్లోని నిలువు వరుసలతో చేయాలి. ఓకే, సో ఆన్సర్ చూద్దాం. -1 ఇంటూ 5 -5 ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 2 3s are 6. -5 ప్లస్ 4 -1 -1 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 5 అనేది ఏంటి? 1/1 మ్యాట్రిక్సే కదా. అంటే ఒకే సంఖ్య ఉంటే అది 1/1 మ్యాట్రిక్స్తో సూచిస్తాం మనం. సో ఆన్సర్ వచ్చిందా? 1/1 మ్యాట్రిక్సే రావాలి మనకి. ఏబి 1/1 మ్యాట్రిక్సే వచ్చింది, అవునా? సో ఇలా చేయాలి. మాత్రికల లబ్ధం అనేది మీరు టఫ్ అని ఫీల్ అవ్వకండి, చేసే కొద్దీ వస్తుంటుంది ఇది. ఓకేనా? సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మాత్రికల లబ్ధం ఎప్పుడు కూడా అడ్డు వరుసలని రెండవ మాత్రికల్లోని నిలువు వరుసలతో చెయ్యాలి. ఎలా? ఇప్పుడు మొదటి మాత్రికలోని మొదటి అడ్డు వరుసని రెండవ మాత్రికల్లోని మొదటి నిలువు వరుసతో చేయాలి. ఆ విధంగా చేస్తే మాత్రికల లబ్ధం పాసిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ 2 1 4 6 -2 3 ఈ విధంగా తీసుకుందాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఎలా ఉంది? రెండు అడ్డు వరుసలు ఉన్నాయి, అంటే 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 1 2 3 కాలమ్స్ ఉన్నాయి.
అలాగే బి అనే మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 2 1. ఇక్కడ ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 1 2 3. 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కాలం, అంటే ఒకే నిలువు వరుస ఉంది. ఇప్పుడు మనకు మాత్రికల లబ్ధం పాసిబుల్ అవ్వాలంటే ఏం కావాలి? ఏ మాత్రికల్లోని నిలువు వరుసల సంఖ్య ఈక్వల్ టు, నిలువు వరుసలు ఎన్ని? 3. బి మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య. ఇందులో అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? 3. 3 3 ఈక్వలే కదా, ఈక్వల్ టు సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు, కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్సే కదా, ఇందులో రోస్ 3 ఉన్నాయి, ఈక్వల్ అవుతుంది కదా. సో నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ మ్యాట్రిక్స్ బి అంటే పాసిబుల్ అవుతుంది మనకి. సో దేర్ఫోర్ మనకి ప్రొడక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఏబి యొక్క తరగతి ఎలా ఉండాలి? ఇక్కడ నిలువు వరుసలు, ఇక్కడ అడ్డు వరుసలు, ఇక్కడ నిలువు వరుసలు, అంటే ఇక్కడ రోస్, ఇక్కడ కాలమ్స్ తీసుకోవాలి, అంటే 2/1 తీసుకోవాలి ఇక్కడ. సో 2/1 తీసుకున్నాను. ఇప్పుడు 2/1 రావాలి, అంటే 2 అడ్డు వరుసలు, ఒక నిలువు వరుస రావాలి మనకు ఆన్సర్. 2 1 4 6 -2 3 1 2 1. సో ఇప్పుడు ఎలా చేయాలి ప్రోడక్ట్? మనము ఫస్ట్ మొదటి అడ్డు వరుసతో రెండవ అడ్డు వరుసని, మొదటి మాత్రికల్లోని మొదటి అడ్డు వరుసతో రెండవ మాత్రికల్లోని మొదటి నిలువు వరుసని చేద్దాం. 2 × 1 2 × 1 ప్లస్ కదా, ప్రతిదానికి ప్లస్ పెట్టాలి. 1 × 2 1 × 2 ప్లస్ 4 × 1 4 × 1 అయిపోయింది. తర్వాత మొదటి అడ్డు వరుస అయిపోయింది, మొదటి నిలువు వరుసతో చేసినాం. ఇంకేమైనా నిలువు వరుసలు ఉన్నాయా చేయడానికి? లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే రెండవ అడ్డు వరుసతో మొదటి నిలువు వరుసని చేయాలి. అది ఎక్కడ వస్తుంది? రెండవ అడ్డు వరుసతో చేసేటప్పుడు రెండవ అడ్డు వరుస ప్లేస్లోనే వేసుకోవాలి. 6 × 1 6 × 1 ప్లస్ -2 × 2 -2 × 2 ప్లస్ 3 × 1 3 × 1. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 2 1s 2 ప్లస్ 1 2s 2 ప్లస్ 4 1s 4. నెక్స్ట్ 6 1s 6 ప్లస్ -2 × 2 -4 అవుతుంది, ప్లస్ 3 1s 3. యాడ్ చేద్దాం. 2 + 2 4 4 + 4 8. 6 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 6 - 4 + 2 2 + 3 5. సో ఇప్పుడు ఆన్సర్లో చూడండి, 2 అడ్డు వరుసలు ఉన్నాయి, ఒకే నిలువు వరుస ఉంది, అంటే 2/1 వచ్చింది మనకి. 2/1 టాలీ అయిందా? సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం 3 - 2 1 6 4 - 1 2 5. సో ఇందులో ఫస్ట్ మ్యాట్రిక్స్ని నేను ఏతో డినోట్ చేస్తున్నాను. 3 - 2 1 6. ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? ఇక్కడ మనకి ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 2 అడ్డు వరుసలు, అంటే 2 రోస్ ఉన్నాయి, అలాగే 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ ఏముంది మనకి? 1 - 1 2 5. ఇందులో కూడా సేమ్ మనకు 2 రోస్ అండ్ 2 కాలమ్స్ ఉన్నాయి. సో 2/2 మ్యాట్రిక్స్.
అవునా? ఇది రాయడం రావాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి ఇది మ్యాట్రిక్స్ ప్రొడక్ట్ పాసిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ అవుతుందా కాలమ్స్ అన్ని మొదటి మాత్రికల్లో 2, రెండో మాత్రికల్లోని రోస్ అన్ని 2. సో పాసిబుల్ అవుతుంది, ఎందుకు ఈక్వల్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. నా ప్రోడక్ట్ ఈజ్ పాసిబుల్, అవునా? సో తెలుగులో అయితే మొదటి మాత్రికల్లోని నిలువరుసల సంఖ్య, మొదటి మాత్రికల్లోని నిలువరుసల సంఖ్య ఈక్వల్ టు రెండవ మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య. ఓకే, సో ఇప్పుడు మనకు ప్రొడక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది కదా, లబ్ధం అనేది పాసిబుల్ అవుతుంది. అది ఏమవుతుంది, మొదటి మాత్రికలో అడ్డు వరుసలు, రెండవ మాత్రికలో నిలువు వరుసలు తీసుకుంటాం, అంటే 2x2 మ్యాట్రిక్స్ అవ్వాలి. సో చేద్దాం. 3 - 2 1 6, 4 - 1 2 5. ఈ విధంగా తీసుకొని ప్రొడక్ట్ ఎలా చేస్తాము, మొదటి మాత్రికల్లోని అడ్డు వరుసల్ని రెండవ మాత్రికల్లోని నిలువు వరుసలతో చేయాలి. ఓకే, సో ఎలా చేస్తున్నాము, అడ్డు వరుసల్ని నిలువు వరుసలతో. సో 3ని దేనితో మల్టిప్లై చేయాలి, 4తో. 3 × 4 ప్లస్ వస్తుంది కదా ప్రతి దగ్గర, -2ని 2తో, -2 × 2. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇదే అడ్డు వరుసతో రెండవ నిలువు వరుసను చేయాలి. రెండవ నిలువు వరుసను చేసినప్పుడు ఇక్కడ వస్తుంది. సో 3 × ఇక్కడ ఏముంది, రెండవ నిలువు వరుసలో -1, -2 × 5 ప్లస్ వస్తుంది. అలాగే రెండవ అడ్డు వరుసతో మొదటి నిలువు వరుసను చేయాలి, అది ఇక్కడ వస్తుంది. 1 × 4 ప్లస్ 6 × 2. అలాగే రెండవ అడ్డు వరుసతో రెండవ నిలువు వరుసను చేయాలి, అది ఇక్కడ వస్తుంది. 1 × -1 ప్లస్ 6 × 5, 6 × 5. సో దట్ ఈక్వల్ టు 3 4s ఏమవుతుంది, 12 ప్లస్ -2 × 2 -4, 3 × -1 -3 ప్లస్ -2 × -5 -10, 1 × 4 4 ప్లస్ 6 2s 12, 1 × -1 -1 ప్లస్ 6 5s 30. సో దట్ ఈక్వల్ టు 12 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 12 - 4 8, -3 ప్లస్ ఇంటూ -10 -13, 4 + 12 16, -1 + 30 29. సో ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది, ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి, 1 2, 2 అడ్డు వరుసలు 1 2, 2 నిలువు వరుసలు, అంటే 2 rows 2 columns ఉన్నాయి, అంటే 2x2 మ్యాట్రిక్స్. మనకు రావాల్సింది కూడా 2x2 మ్యాట్రిక్సే కదా, 2x2 మ్యాట్రిక్స్ వచ్చింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా కన్ఫ్యూజన్ లేకుండా చేయాలి. మీకు ఇక్కడ మల్టిప్లికేషన్కి చిన్న ట్రిక్ చెప్తాను చూడండి, మిస్టేక్ అవ్వకుండా ఉండడం కోసమే, ఇది కేవలం మిస్టేక్ అవ్వకుండా ఉండడం కోసమే పనికొస్తుంది. ఇప్పుడు 3 - 2 1 6 ఈ విధంగా ఉందనుకోండి, 4 - 1 2 5. సో వీటిని ఎలా డినోట్ చేస్తారంటే, ఇప్పుడు 3 ఉందనుకో, అదేంటి
మొదటి మాత్రికల్లోని మొదటి అడ్డు వరుసలో ఉంది, అలాగే మొదటి నిలువు వరుసలో ఉంది, అంటే A11. దీనేమో ఏ మొదటి మాత్రికల్లోని మొదటి అడ్డు వరుసలో ఉంది, రెండవ నిలువు వరుసలో ఉంది, అందుకే A2 1 2. ఈ 1 అనేది ఎక్కడుంది? రెండవ అడ్డు వరుసలో మొదటి నిలువు వరుసలో ఉంది 2 1. 6 అనేది ఎక్కడుంది? రెండవ అడ్డు వరుస రెండవ నిలువు వరుస A2 2. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ కదా. 4 అనేది ఎక్కడుంది? సపోజ్ B అనుకుందాం. మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస 1 1. -1 అనేది B మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస, అంటే 1 2. ఇక్కడ 2 అనేది ఎక్కడుంది? రెండవ అడ్డు వరుస మొదటి నిలువు వరుస 2 1. 5 అనేది రెండవ అడ్డు వరుస రెండవ నిలువు వరుస. ఇలా దీని ఒక ఆన్సర్ ఎలా చేస్తామంటే, ఆన్సర్ వచ్చినటువంటి ఆన్సర్ మనకి 2/2 అయిందనుకోండి, ఎలా పెట్టుకోవాలి? సి అనుకుంటే మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస, మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస, రెండవ అడ్డు వరుస మొదటి నిలువు వరుస, రెండవ అడ్డు వరుస రెండవ నిలువు వరుస. ఈ విధంగా చేయాలి. చేస్తే ఆన్సర్ మిస్టేక్ అవ్వదు. అంటే ఇక్కడ చూడండి, మొదటి అడ్డు వరుసని మొదటి నిలువు వరుసతో వచ్చేది ఇక్కడ వస్తుంది మనకి. మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస, మొదటి అడ్డు వరుసతో మొదటి నిలువు వరుస. ఓకే, ఇక్కడ వచ్చేది ఏది రావాలి మనకి? మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస రావాలి. అంటే మొదటి అడ్డు వరుసతో రెండవ నిలువు వరుస. ఈ విధంగా చేసింది ఇక్కడ వస్తుంది. ఇది ఎక్కడ రావాలి? రెండవ అడ్డు వరుస మొదటి నిలువు వరుస, ఇది రెండవ అడ్డు వరుస అవుతుంది, ఇది రెండవ అడ్డు వరుస అవుతుంది, ఇది మొదటి నిలువు వరుస, అది ఇక్కడ వస్తుంది. రెండవ అడ్డు వరుస రెండవ నిలువు వరుస, రెండవ అడ్డు వరుస రెండవ నిలువు వరుస ఇక్కడ వస్తుంది. ఈ విధంగా చేస్తే మనకు మిస్టేక్ అవ్వదు ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 2 2 1 1 0 2 2 1 2 and -2 -3 4 2 2 -3 1 2 -2. ఫస్ట్ మ్యాట్రిక్స్ని నేను ఏతో డినోట్ చేసిన, సెకండ్ మ్యాట్రిక్స్ని బీతో డినోట్ చేసిన. అలాగే దీని యొక్క ఆర్డర్ రాస్తే మనకి తరగతి రాస్తే ఏముంది? 1 2 3 రోస్ ఉన్నాయి. అలాగే కాలమ్స్ ఎన్ని? 1 2 3 కాలమ్స్. సో 3/3 మ్యాట్రిక్స్. అట్ ద సేమ్ టైం బి అనే మ్యాట్రిక్స్ కూడా మనకి 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్కి ప్రొడక్ట్కి పాసిబుల్ అవుతుందంటే అవుతుంది. చూడండి, ఇందులోని నిలువు వరుసలు ఇందులోని అడ్డు వరుసలు సమానం, అంటే కాలమ్స్ అండ్ రోస్ ఆర్ ఈక్వల్. సో నెంబర్ ఆఫ్ columns in first matrix equal to number of rows in second matrix. So మొదటి మాత్రికల్లోని నిలువు వరుసల సంఖ్య ఈక్వల్ టు రెండవ మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య అనేది సమానం. సో పాసిబుల్ అవుతుంది. సో ఏబి కూడా మనకు 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. చూడండి, 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. 2 2 1 1 0 2 2 1 2. -2 -3 4 2 2 -3 1 2 -1. ఇప్పుడు ఎలా చేస్తాం మనము? ఆన్సర్ అనేది ఇక్కడ ఏ విధంగా వస్తుంది అనేది రాద్దాము. A11 A12 A13 A21 A22 A23 A31
A32 A33 ఈ విధంగా రావాలి మనకు ఆన్సర్. ఓకే, సో చేద్దాం. A11 అంటే ఏంటి? మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస, మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస. 2 × -2 ప్లస్ 2 × 2 ప్లస్ 1 × 1 అయిపోయింది కదా, ఈ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్లేస్లో చూడాలి. మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస, మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస, ఈ నిలువు వరుసతో 2 × -3 ప్లస్ 2 × 2 ప్లస్ 1 × 2. ఈ ప్లేస్ కూడా అయిపోయింది. ఇప్పుడు 13 A13 మొదటి అడ్డు వరుస మూడవ నిలువు వరుస 13 అంటే. సో 2 × 4 ప్లస్ 2 × -3 ప్లస్ 1 × -1, 1 × -1. నెక్స్ట్ ఈ ప్లేస్ చూడాలి. ఇప్పుడు A21 అంటే రెండవ అడ్డు వరుస, రెండవ అడ్డు వరుస 1 అంటే మొదటి నిలువు వరుస, మొదటి నిలువు వరుస చూడాలి. ఇది -2 2 1 1తో మల్టిప్లై చేయాలి. 1 × -2 ప్లస్ 0 × 2 ప్లస్ 2 × 1. ఈ ప్లేస్ అయిపోయిందిగా. ఇప్పుడు ఇది 2 2 రెండవ అడ్డు వరుస రెండవ నిలువు వరుస, రెండవ అడ్డు వరుస రెండవ నిలువు వరుస 1 × -3 ప్లస్ 0 × 2 ప్లస్ 2 × 2. ఈ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు 2 3 అంటే రెండవ అడ్డు వరుస మూడవ నిలువు వరుస, రెండవ అడ్డు వరుస మూడవ నిలువు వరుస, ఈ నిలువు వరుసను తీసుకోవాలి. 1 × 4 ప్లస్ 0 × -3 ప్లస్ 2 × -1. ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ A31 అంటే మూడవ అడ్డు వరుస మొదటి నిలువు వరుస, ఇది మూడవ అడ్డు వరుస మొదటి నిలువు వరుస ఇది. సో మూడవ అడ్డు వరుసలో 2 1 2 -2 2 1తో మల్టిప్లై చేయాలి. 2 × -2 ప్లస్ 1 × 2 ప్లస్ 2 × 1. నెక్స్ట్ ఈ ప్లస్ 3 2 ఇక్కడ వస్తుంది కదా. మూడవ అడ్డు వరుస 2 అంటే రెండవ నిలువు వరుస, 2 × -3 ప్లస్ 1 × 2 ప్లస్ 2 × 2. నెక్స్ట్ 3 3 ఇది 3 3 చూడండి. 3 3 అంటే మూడవ అడ్డు వరుస మూడవ నిలువు వరుస, 2 × 4 ప్లస్ 1 × -3 ప్లస్ 2 × -1. మాత్రిక క్లోజ్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు 2 × -2 -4 ప్లస్ 4 ప్లస్ 2 2s 4 ప్లస్ 1 1s 1. 2 × -3 -6 2 2s 4 ప్లస్ 1 2s 2 2 4s 8. 2 × -3 -6 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 1 1s 1 -1. 1 × -2 -2 0 × 2 0 ప్లస్ 0 2 1s 2. 1 × -3 -3 0 0s 0 0 × 2 ఇది. సో 0 2s 0 ప్లస్ 2 2s 4 1 4s 4 ప్లస్ 0 × 3 0 2 -1s -2 2 × -2 -4
1 into 2 2, 2 into 1 2, 2 into minus 3 minus 6 plus 2 plus 4, 2 4s are 8 minus 3 minus 2. So that equal to minus 4 plus 4 cancel 1. 4 plus 2 6 అవుతుంది, 6 minus 6 0. 8 minus 6 ఇక్కడ 1 into 4 3 minus 2, ఇది 1 కాదు minus 2. సో ఇక్కడ minus 2 ఉంటుంది, ఇక్కడ కూడా minus 2, ఇక్కడ కూడా minus 2 ఉంటుంది. సో ఇప్పుడు minus 2 అవుతుంది. ఇది 2 2s 4 minus 4 అవుతుంది. 2 2s 2 into minus 2 ఏమవుతుంది, minus 4 అవుతుంది. ఓకే, సో minus 6 minus 2 minus 8, minus 8 plus 8 0, minus 2 plus 2 0 అవుతుంది 0, minus 3 plus 4 plus 1, 4 minus 4 0, minus 4 2 plus 2 అంటే 4 plus 4 minus 4 0, minus 6 2 plus 4 అంటే 6, రెండు కలిపి 0, 8 minus 3 plus 5 అవుతుంది, plus 5 minus 4 plus 1 అవుతుంది. సో ఇది అనేది ఏంటి, మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అవునా, ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఎన్నో మాత్రిక తరగతి ఏంటి, 3/3, I 3/3. ఓకే, సో ఈ విధంగా చేయాలి. సో ఈ విధంగా రాసుకొని చేస్తే మీకు మిస్టేక్ అవ్వకుండా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 6 ప్రాబ్లం చూద్దాం. సొల్యూషన్. ఫస్ట్ మాత్రికని ఏ అనుకుంటున్నా, 3 4 9 0 -1 5 2 6 12. దీని తరగతి రాస్తే మనకి 3/3 అవుతుంది. అలాగే బి అనే మ్యాట్రిక్స్ 13 -2 0 0 4 1. సో ఇది మనకి 2 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఉన్నాయి. సో ఆర్డర్ ఏమవుతుంది, మనకి 2/3 అవుతుంది. సో ఇక్కడ చూడండి, మొదటి మాత్రికల్లో నిలువు వరుసలు, రెండవ మాత్రికలోని అడ్డు వరుసలు ఈక్వల్గా ఉన్నాయా, లేవు, నాట్ ఈక్వల్. సో అదే రాస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ columns of first matrix is not equal to number of rows of second matrix. అంటే మొదటి మాత్రికల్లోని నిలువు వరుసల సంఖ్య నాట్ ఈక్వల్ టు రెండవ మాత్రికల్లోని అడ్డు వరుసల సంఖ్య. ఈ విధంగా రాయాలి. రాశి కింద ఏమని రాస్తాము, therefore multiplication of matrices is not possible. Therefore multiplication of matrices is not possible. తెలుగులో అయితే మాత్రికల లబ్ధం సాధ్యపడదు. therefore మాత్రికల లబ్ధం సాధ్యపడదు. ఇదే విధంగా రాయాలి.
నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి, 3 అడ్డు వరుసలు, 1 నిలువు వరుస ఉంది. ఇక్కడ 1 2 2 అడ్డు వరుసలు, 3 నిలువు వరుసలు ఉన్నాయి. సాధ్యమవుతుందా? ఇక్కడ నిలువు వరుసలు 1 ఉన్నాయి, ఇక్కడ అడ్డు వరుసలు 2 ఉన్నాయి. నాట్ ఈక్వల్. ఇది కూడా సాధ్యపడదు. ఇది కూడా సేమ్ దీనిలాగే రాయాలి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం 1 -1 -1 1 1 1 1 1. ఇది 2/2 మ్యాట్రిక్సే, ఇది కూడా 2/2 మ్యాట్రిక్సే. ఇలాంటి ప్రాబ్లం ప్రీవియస్ ప్రాబ్లం చెప్పాను, దాన్ని బట్టి దీన్ని చేయండి. ఓకే. నెక్స్ట్ 8th ప్రాబ్లం సొల్యూషన్ చూడండి. ఏబిసిడీలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది 3/3 మ్యాట్రిక్సే, ఇది కూడా 3/3 మ్యాట్రిక్సే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రీవియస్ ప్రాబ్లం ఉందిగా 3/3ది, దాన్ని బట్టి చేయండి. ఇక్కడ ఏం చేస్తాం, మొదటి మాత్రికల్లోనే అడ్డు వరుస, రెండవ మాత్రికల్లో నిలువు వరుసతో చేస్తాం. 0 × a² ప్లస్ c × ab ప్లస్ మైనస్ b × ac. నెక్స్ట్ మొదటి అడ్డు వరుసతో రెండవ నిలువు వరుసను చేద్దాం. 0 × ab ప్లస్ c × b² ప్లస్ మైనస్ b × bc. నెక్స్ట్ మొదటి అడ్డు వరుసతో మూడో నిలువు వరుస 0 × ac ప్లస్ c × bc ప్లస్ మైనస్ b × c². నెక్స్ట్ రెండవ అడ్డు వరుసతో మళ్ళీ మొదటి నుంచి మొదటి నిలువు వరుస చేయాలి, రెండవ నిలువు వరుస, మూడవ నిలువు వరుస. మొదటి అడ్డు వరుసతో మొదటి నిలువు వరుస చేస్తున్నాం. మైనస్ కొంచెం కిందికి రాద్దాం. మైనస్ c × a² ప్లస్ 0 × ab ప్లస్ a × ac మైనస్ c × ab ప్లస్ 0 × b² ప్లస్ a × bc. అలాగే మూడో అడ్డు వరుసతో మూడో నిలువు వరుస b × ac ప్లస్ మైనస్ a × bc ప్లస్ 0 × c². నెక్స్ట్ మూడవ అడ్డు వరుసతో మొదటి నిలువు వరుస చేద్దాం. b × a² ప్లస్ మైనస్ a × ab ప్లస్ 0 × ac. అలాగే మూడవ అడ్డు వరుసతో రెండవ నిలువు వరుస b × ab ప్లస్ మైనస్ a × b² ప్లస్ 0 × bc. మూడో అడ్డు వరుసతో మూడో నిలువు వరుస b × ac ప్లస్ మైనస్ a × bc ప్లస్ 0 × c². మ్యాట్రిక్స్ క్లోజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 0 × a² 0 అవుతుంది, ప్లస్ c × ab abc మైనస్ b × ac మైనస్ abc. నెక్స్ట్ 0 × ab 0, c × b² ప్లస్ cb² ప్లస్ మైనస్ b × bc మైనస్ b × b b² అవుతుంది, మైనస్ b² c అంటే cb². 0 × ac 0, c × bc ప్లస్ bc² cలు రెండు ఉన్నాయిగా స్క్వేర్ మైనస్ b × c² మైనస్ bc² మైనస్ ca² 0 × ab 0 ప్లస్ a × a² c అంటే ca² రాయొచ్చు, మైనస్ c × ab అంటే మైనస్ abc ప్లస్ 0 × b² 0 ప్లస్ a × bc abc a × ac abc ప్లస్ మైనస్ అవుతుంది మైనస్ abc ప్లస్ 0 × c² 0, b × a² ba².
మైనస్ సి ఇంటూ ఏ స్క్వేర్ బి ప్లస్ 0 ఇంటూ ఏసి 0 బి ఇంటూ ఏబి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ప్లస్ 0 బిఏసి అంటే ఏబిసి మైనస్ ఏబిసి ప్లస్ 0. సో ఈ విధంగా రాసినాం కదా. ఇప్పుడు ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి సిబి స్క్వేర్ పీసీ స్క్వేర్ సిఏ స్క్వేర్ ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి బిఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి ఏబి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ఏబిసి అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే ఆన్సర్ ఏంటి? 0. ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 3 zeros పెట్టేస్తున్నా. రెండవ రోజులో కూడా అన్ని జీరోసే, మూడో రోజులో కూడా ఆల్ జీరోస్. సో దీన్ని 0 మ్యాట్రిక్స్ ఆఫ్ 3/3 కదా, 3/3 అని చెప్తాం. ఓకే. సో నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 1-2 సార్లు ట్రై చేస్తేనే వస్తాయి. ట్రై చేస్తే నెక్స్ట్ క్లాస్ కూడా ఈజీ అవుతుంది. ట్రై చేయకపోతే నెక్స్ట్ క్లాస్ టఫ్గా ఉంటుంది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.